చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోనూ బెంబేలెత్తిస్తోంది. దేశంలో కేసులు నమోదవుతుండటంతో జనాల్లో ఆందోళన పెరుగుతోంది. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైరస్ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. భారత్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా అంత తీవ్రత ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నా హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసింది. అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచింది. అయితే హెచ్ఎంపీవీ కామన్ కోల్డ్ లాంటిది. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివి వైరస్ లక్షణాలు. భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. హైరిస్క్ గ్రూపులకు చెందిన హెచ్ఐవి, క్షయ, డయాలసిస్, సిఓపిడి, ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వైరస్ సోకిన వారికి రిబార్విన్, అజిత్రోమైసిన్ లాంటి మందులతో చికిత్స అందిస్తారు. కరోనా తరహాలోనే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, మాస్కులు ధరించడం, వ్యక్తుల మధ్య దూరం పాటించడం మస్ట్ అని సూచిస్తున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. హెచ్ఎంపీవీపై వదంతులు నమ్మొద్దని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, సాధారణ ఫ్లూ వైరస్ లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.